హలో నమస్తే సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో ఇవాళ ఒక రిమిక్స్ పట్టుకొని వచ్చేసిన పాతకాలంది అనమాట. పాతకాలం రిమిక్స్ సు ఏం తీసుకొచ్చినావు అంటే సద్దన్నం అనమాట. సద్దన్నమా ఎట్లా చేసినావు సు అని అంటే, నా దగ్గర ఒక హాఫ్ లంచ్ బాక్స్ రైస్ మిగిలిపోయింది రాత్రిది కుక్కర్లో, మార్నింగ్ లేసి చూసే వరకు. అయితే ఇక ఇడ్లీలు దోశలు ఈ సింగినాథం జీలకర్ర ఇవన్నీ చేసుకునే కంటే బదులుగా ఇలాంటి సద్దన్నం చేసుకొని తింటే వీక్లీ వన్స్ అన్న హెల్త్కు చాలా మంచిదన్నమాట. ప్రయోబయోటిక్ అంటారు, మనం పోయేసేసి యాకుల్ట్ అని అదని ఇదని కొనుక్కొని తాగుతాం కదా మన గట్ హెల్త్ కోసము. దానికంటే బెస్ట్ ఇలాంటివి చేసుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తిన్నామనుకోండి, కడుపులో చల్లగా ఉంటుంది. సో యోగట్ ఇది ఫస్ట్ రైస్ నుంచి స్టార్ట్ చేస్తా. చెప్పుడు ఎట్లా చేసిన ప్రాసెస్ అన్నది. రైస్ తీసుకున్నా, ఆ రైస్ మొత్తము సోక్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోండి. సో అది సోక్ అయిపోయినాక రైస్, దాని తర్వాత యోగట్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే ఒక 5 స్పూన్స్ ఆఫ్ యోగట్ తీసుకున్నాను. దాని తర్వాత సన్నగా కట్ చేసిన కీరా ముక్కలు వేసుకున్నాను. తర్వాత చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసినాను, వేసి సాల్ట్ వేసేసి ఇవన్నీ మంచి కలిపేసినాను అనమాట. ఎంత యమ్మీగా ఉంటుందంటే, ఎంత టేస్టీగా ఉంటుందంటే అబ్బా నేను చెప్పలేను మీకు, అంత టేస్టీగా ఉంటుంది ఇది. అయితే ఈ దోశలు ఇడ్లీలు టోస్ట్లు శాండ్విచ్లు ఇవన్నీ చేసుకొని తిని ఉంటాం మనము. దాని బదులు ఇది మార్నింగ్ ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిని చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. కడుపు అయితే చల్లగా మొత్తం దినమంతా హాయిగా ఉంటుంది మనకు. ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్కి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. జీలకర్ర ఎందుకు వేసినావు? అది కూడా పచ్చి జీలకర్ర వేసినావు ఎందుకు అంటే, జీలకర్ర ఏంటంటే వెయిట్ లాస్ అనమాట. జీలకర్రతో వెయిట్ లాస్ అవుతుంది. ప్లస్ జీలకర్ర ఏంటంటే బ్లడ్ షుగర్స్ తగ్గిస్తుంది. మార్నింగ్ జీలకర్ర తీసుకుంటే జీలకర్ర లోపల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి కీరా ఏం తీసుకుంటే, కీరా అయితే తెలుసు కదా కడుపులో చల్లదనం చేస్తుంది, చాలా మంచిది కీరా. గ్రీన్ కూడా. ఇంకోటి ఏం తీసుకున్నావు అంటే ఆనియన్ అయితే మీ అందరికీ తెలుసు, ఆనియన్ యూజెస్ నేను చెప్పడం అవసరం లేదు. పెరుగు అయితే మీకు అందరికీ తెలుసు, ప్రయోబయోటిక్ ప్లస్ కడుపులో చాలా అంటే చాలా మంచిది అనమాట కడుపుకి. సో ఇవన్నీ మంచి కలిపేసుకొని చేసుకుంది. మరి ఏంది పచ్చిమిరపకాయ లేదు, సద్దన్నంలో పచ్చిమిరపకాయ వేస్తారు కదా అని అంటే, పచ్చిమిరపకాయ వేస్తే ఇక కడుపులో మంటలే కదా అబ్బా. మరి మనం ముందే ఎన్ఆర్ఐలం మనము. మరి ఏమన్నా అయింది చేసిందంటే ఎవరు పెట్టుకుంటాడు ఆ జీపీకి పోయేసేసి హాస్పిటల్లో డబ్బులు ఇవన్నీ. అందుకనేసేసి మంచిగా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లవ్ యూ ఆల్ అండ్ బాబా. ఇంకో వీడియోలో కలుసుకుందాం.